బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి కోసం 50 మంది, కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి కోసం 50 మంది, కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి కోసం 50 మంది, కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి కోసం 50 మంది, కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైపోయింది. ఈ అంశం ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటుగా మిగతా సంబంధించిన సభ్యులపైన కూడా ఇంకా చర్చలు కొనసాగుతుంది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు ఉంటుంది దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. చాలా సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ చివరిగా మహేందర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. మహేందర్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉండాలి. ఎందుకంటే ఆయన యొక్క పదవి కాలం 10 నెలలు మాత్రమే ఉండబోతుంది. ఎందుకంటే 63 సంవత్సరాల లోపు ఉండాలి ఈ యొక్క చైర్మన్ సంబంధించిన పదవి. సో ఆయన వయసు కూడా 63 సంవత్సరాల కంటే ముందుగానే రిటైర్డ్ అవుతున్న నేపథ్యంలో రాజ్యాంగబద్దమైన సంస్థకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా ఆయన 10 నెలల పాటు ఈ చైర్మన్ గా ఉండబోతున్నారు. ఆ తర్వాత ఇక మిగతా సంబంధించిన సభ్యులు 9 మంది సభ్యులకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే అప్లికేషన్ కాల్ఫర్ చేస్తారు. దాదాపు 200 మంది వారు కూడా ఈ యొక్క సభ్యుల కోసం ఎంపిక ఖరారు కానుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంగా పూర్తి స్థాయిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేయాలి, కొత్త సంబంధించినటువంటి వారు చేయాలి. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్ల చాలా మంది నిరుద్యోగులందరూ కూడా నష్టపోయారు. అదేవిధంగా చైర్మన్ జనార్దన్ రెడ్డిగా ఉన్నటువంటి అతను చాలా మట్టుకు అంటే చాలా సమస్యలకు అదేవిధంగా వివాదాలకు తావయ్యాడు. ఆయన ఎట్టకేలకు రాజీనామా కావడంతో పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 3 ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పేర్లను ఖరారు పంపించగా డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేసి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్ గా ఉండబోతున్నారు. ఇక 9 మంది సభ్యులకు సంబంధించిన అంశంపైన కూడా కొంచెం కసరత్తు జరుగుతా ఉంది. సో ఏదైనప్పటికీ అంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే ఒక నోటిఫికేషన్స్ జారీ చేసే లక్ష్యంగా మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఏమైనా రైట్ సాదిక్, ఒక విషయం చెప్పండి. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కావచ్చు లేదా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడున్నటువంటి అప్డేటు దానికి తగ్గట్టుగానే జరుగుతుందని భావించవచ్చా మరి?
ఎగ్జాక్ట్లీ ఏమన్నారు, ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకప్పుడు మంచిగా ఉండేది. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. జనార్దన్ రెడ్డి గాని లేకపోతే ఆ సంబంధించిన పాలక సభ్యులు కూడా చాలా వివాదాలకు తావున్నారు. రాజకీయ అతీతంగా ఉండాలి, అదేవిధంగా అకాడమిక్ ఓరియంటెడ్ గా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. అంతేకాకుండా యూపీఎస్సీ మన కేంద్రంలో యూపీఎస్సీ తరహాలో తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ తరహా ఉండాలి. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆ సంస్థల్లో చైర్మన్ గానీ లేకపోతే సభ్యుల యొక్క ఎంపిక కూడా పారదర్శకంగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి రాజకీయమైనటువంటి నేపథ్యం ఉండకూడదు. చాలా ప్యూర్ గా మొత్తం కూడా అకాడమిక్ సంబంధించిన విషయం ఉండాలి. రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఇదొక గతంలో చూస్తాం. దాని అంతా కూడా రూపుమాపి కొత్త తరహా అయినటువంటి నూతన విధానం తీసుకొచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీసుకొచ్చింది. అందులో భాగంగా చాలా చర్చోపచర్చలు చేసిన తర్వాతనే క్యాపబుల్ పర్సన్ దానిపైన కూడా వడబోత కార్యక్రమాల తర్వాతనే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరుని ఖరారు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కూడా గవర్నర్ పంపించడం, గవర్నర్ కూడా చెప్పిన సందర్భం ఉంది. సో మొత్తం దేశవ్యాప్తంగా యూపీఎస్సీ తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ రకమైనటువంటి పని విధానం అవలంబించే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది, మనకు కనబడతా ఉంది. సో చెప్పండి, మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు, ట్రాక్ రికార్డుతో పాటు ఎఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళకే కీలకమైనటువంటి పదవులు దక్కుతాయి, ఆ విధంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తుందని చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులను కూడా అనుకోవచ్చా? డెఫినెట్లీ, ఎందుకంటే రాజకీయమైనటువంటి ప్రోద్బలం ఉండకూడదు, ఏదో రాజకీయ పునరావాసంగా కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండకూడదు. అకాడమిక్ గా ఉండాలి, నిరుద్యోగుల పట్ల సానుభూతి ఉండాలి, పూర్తి స్థాయిలో క్రమశిక్షణ ఉండాలి, ఎక్కడ కూడా లీకులకు ఆస్కారం లేకుండా ఉండాలి. యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎట్లా ఇస్తారో వాళ్ళు పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఎట్లా చేస్తారో ఆ తరమైనటువంటి విధానాలు ఉండే లక్ష్యంగా ఉండబోతుంది. ఇలా రాజకీయ ప్రోద్బలం ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా అంటే గతంలో జరిగినటువంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి లాయల్టీగా ఉండి కొంత లీకులు చేసిన సందర్భం ఉన్నది. ఇప్పటికే సిట్ సంబంధించింది కూడా జరుగుతూ ఉంది. సో అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో కూడా క్రమశిక్షణగా ఉండాలి. రాజకీయ ప్రోద్బలం కానీ రాజకీయ నేపథ్యం ఉండకుండా ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు మాత్రమే ఉన్నట్లయితే దీనికి న్యాయం చేకూర్చిన వారవుతానని కూడా రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు. అదే తరహా సంబంధించినటువంటి విధానాన్ని కూడా అవలంబిస్తున్నారు. అందులో కూడా స్వయంగా ఆయనే యూపీఎస్సీ చైర్మన్ తో కూడా మాట్లాడడం, సంప్రదింపు కొనసాగించడం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పబ్లిక్ సర్వీస్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించిన అధ్యయనం చేశారు. చివరిగా యూపీఎస్సీ సంబంధించినటువంటి విధానాలు వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. ఎవరు ఉండాలి, ఎవరుంటే బాగుంటుంది దానిపైన కూడా వాళ్ళు సలహాలు తీసుకున్న తర్వాతనే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో నిరుద్యోగులకు అంటే ప్రభుత్వంకు ముందున్న ఎంఎన్ఆర్ దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు తన మేనిఫెస్టోలో పెట్టింది. సో క్యాపబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్ ద రైట్ పర్సన్ ఎట్ ద రైట్ జాబ్ పర్సన్ అనేటువంటి విధానంతోనే ముందుకు పోతుంది. గవర్నర్ ఆమోదం తెలిపింది కాబట్టి పూర్తి స్థాయి కమిటీ చైర్మన్ తో పాటు పూర్తి స్థాయి కమిటీ ఎప్పట్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంది? యుద్ధ ప్రాతిపదికంగా అవుతుంది. ఎందుకంటే చైర్మన్ పదవి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక కమిటీ సభ్యులు మొత్తం అంటే 1+9 ఉంటుంది. ఒకళ్ళు చైర్మన్, అదేవిధంగా 10 మంది సభ్యులతో ఉంటారు. సో ఇప్పటికే 9 మంది సంబంధించిన సభ్యులందరూ కూడా రాజీనామా చేస్తారు. వారికి సంబంధించినటువంటి కాల్ఫర్ చేస్తారు. అప్లికేషన్స్ చాలా అటు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్స్, అదేవిధంగా గ్రూప్ 1 అధికారులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని అంటే ప్రజల నుంచి ఆహ్వానాలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో, ఎవరైతే ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు అకాడమిక్ మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వారికే మాత్రమే తీసుకునే లక్ష్యంగా అంటే పారదర్శకంగా పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా ఉండే విధంగా మాత్రమే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టమవుతుంది. సో మిగతా సంబంధించిన స్క్రూటినీ జరుగుతూ ఉంది. సో దాంట్లో ఈ సభ్యుల ఎంపిక కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా పాలక మండలి ఏర్పడుతుంది. పాలక మండలి సంబంధించిన అంటే సభ్యుల ఎంపిక అయిన తర్వాత గవర్నరు దానికి ఆమోదం తెలిపిన గవర్నర్ వెంటనే రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు, రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పాలక మండలి ఏర్పడబోతుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కనుక రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా పూర్తి స్థాయిలో అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మండలిలోకి రాబోతుంది. మనకున్న సమాచారం మేరకు మాత్రం ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో అయితే కమిటీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త పాలక మండలి ఈ నెలాఖరు వరకు లేక ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో కూడా కొలువు తీరనుంది. రెమనార్. థ్యాంక్ యూ సాదిక్.